ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు ప్రేమ ఎప్పటికీ కూడా శాశ్వతమైనది, అది తాత్కాలికమైనది కాదు, అది నిత్యము కూడా నిలిచి ఉండేది. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. తన గొప్పతనాన్ని తన క్రియల ద్వారా మన జీవితాలలో కనపరుచుకుంటారు. అందుకని మనము ఈ ఉదయకాలమున శాశ్వతుడైన ఆ దేవుని ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రేమ మార్పులు ఉంటుంది, మన ప్రేమలో వ్యత్యాసాలు ఉంటాయి, పరిస్థితులను బట్టి మన ప్రేమలు మారుతూ ఉంటాయి. అంతేకాదు వ్యక్తులను బట్టి కూడా అవి మార్చబడుతూ ఉంటాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ప్రేమిస్తూ ఉంటామేమో అని అనిపిస్తూ ఉంటుంది. మనకు యాకోబు ఏసావులను ఇరువురిని కూడా చూసినట్లయితే తల్లిదండ్రులు ఇద్దరిని ఒక్కొక్క రీతిగా ప్రేమించారేమో అని అనిపిస్తూ ఉంటుంది. తల్లి ప్రేమలో నిష్కల్మషము అనేది ఉండదు, తల్లి ప్రేమలో కల్మషము అనేది ఉండదు. అటువంటి ఆ తల్లి ప్రేమ ఎందుకని ఏసావును విడిచిపెట్టి యాకోబును వెంబడించింది, ఎందుకని యాకోబునే ఎక్కువగా ప్రేమించింది అని చాలామందికి రకరకాల ప్రశ్నలు ఉంటాయి. దాని యొక్క కాంటెక్స్ట్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఏ బిడ్డలో ఏ వ్యక్తిత్వం ఉన్నదో, ఎవరు ఏ విధంగా జీవించగలరో అనేది ఆలోచన చేసుకుని ఒక్కొక్కసారి తల్లిదండ్రులు వారికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. అలా అని వారి ప్రేమలో వ్యత్యాసం ఉన్నదని కాదు, అంతేకాదు వారు ఒకరిని ఎక్కువగా ప్రేమించి మరొకరిని తక్కువగా ప్రేమిస్తూ ఉన్నారని కాదు. అలాగే దేవుడు కూడా ఆయా సందర్భాలలో తల్లి కంటే తండ్రి కంటే కూడా నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను, తల్లి మరచినా తండ్రి మరచినా నేను నిన్ను మరువను అని చెప్పి ఎంతో గొప్ప వాగ్దానాన్ని దయచేశారు. ఒకసారి ఒక సహోదరి కాల్ చేసి, నాకు తండ్రి లేరండి, నాన్నవారు ఎవరూ లేరు, నాకు చాలా అనారోగ్యకరమైన పరిస్థితి, మీరు నాకు ఏదైనా సహాయం చేస్తే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరలా ఇంకొక మాట అన్నారు, నాకు ఏదైనా కావాలంటే నేను నా తండ్రినే అడుగుతాను, కానీ ఇప్పుడు ఆ తండ్రి లేరు కదా. నిన్నటి రోజున మేము ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ దైవ సేవకులుగా ఉన్న ప్రదీప్ కుమార్ గారు కూడా వారి సాక్ష్యాన్ని పంచుకుంటూ అదే మాట్లాడుతూ వచ్చారు. ఒకప్పుడు నాకు ఫీజుకి డబ్బులు కట్టాలంటే వెంటనే నాన్న నాకు ఈ డబ్బులు కావాలి అని కాల్ చేసేవాడిని, కానీ ఇప్పుడు నేను ఎవరికి కాల్ చేస్తాను, ఎందుకంటే నా తండ్రి లేడు కదా, అమ్మ మీద నేను ఆ భారం ఎలా పెట్టను అని ఎంతో ఆవేదనని వారు వ్యక్తపరుస్తూ వచ్చారు. ఎన్నో కుటుంబాలలో మనము ఇది చూస్తూ వస్తూ ఉన్నాం. అందుకని మన దేవుడండి తన ప్రేమను మన ఎడల ఎంతగానో విస్తరింపచేసి కురిపిస్తూ ఉన్నారు. అందుకని అంటూ ఉన్నారు కదా, నా ప్రేమ శాశ్వతమైనది, నా ప్రేమ నిష్కల్మషమైనది, అందులో హెచ్చు తగ్గులు లేవు అని చెప్పి మన దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని నిబంధనను ఎవరైతే గైకుంటారో, దేవుని కట్టడలను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారి మీద, అంటే యెహోవా యందు భయభక్తులు గల వారి మీద దేవుని కృప యుగ యుగములు నిలుస్తుంది, దేవుని నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుస్తుంది అని కీర్తనాకారుడు 103వ కీర్తన 17వ వాక్య భాగంలో తెలియచేస్తూ వచ్చారు. 18వ వాక్య భాగంలో కూడా మరి అటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. తల్లి తండ్రి ఉన్నవారు చాలా బ్లెస్డ్ పీపుల్. ఒకవేళ దేవుడు దానిని మన దగ్గర నుంచి తొలగించినట్లయితే అక్కడ దేవుడే శాశ్వతముగా తన ప్రేమను మన ఎడల కురిపిస్తూ ఉన్నారు. తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే కూడా శాశ్వత కాలము నిలిచి ఉండే ఆయన ప్రేమ వైపు మనం చూద్దాం, ఆ ప్రేమను మనం పొందుకుందాం, ఆ ప్రేమ స్పర్శ చేత మన జీవితాలను కొనసాగింప చేసుకుందాం. అందుకని ఎక్కడ ఎవరు కూడా నా దేవుడు నన్ను ప్రేమించడం లేదు, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని ఎక్కడ కూడా అపోహ చెందకుండా మనము దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం.
తల్లి మరిచినా మర్చిపోని దేవుడు, తండ్రి చెయ్యి విడిచినా విడిచిపెట్టని మన దేవుడు. అటువంటి దేవుని హత్తుకొని మనం జీవిద్దాం. అటువంటి శాశ్వతమైన ప్రేమకి మనము బానిసలం అవుదాం. దేవుడు మన జీవితాలలో తన ఆశీర్వాదాన్ని నిత్యము కూడా నింపి నడిపించునుగాక. ఆమేన్.